ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 12వ దివ్యదేశికం తిరుక్కుడాంతై. స్వామి అరవముథన్ సారంగపాణి అపర్యాప్త అమృత పెరుమాళ్గా పిలుస్తారు. తాయారు కోమలవల్లి నాచియార్. విమానం వైదిక విమానం. పుష్కరిణి పోట్రామరై తీర్థం. ఈ క్షేత్రాన్ని భాస్కర క్షేత్రం, కళ్యాణపురం, సారంగపట్టణం అని కూడా పిలుస్తారు. రథం ఆకారంలో ఉన్న ఏకైక దివ్యదేశికం మరియు పంచరంగ క్షేత్రాలలో ఒకటి. అవి శ్రీరంగం, తిరుప్పిరనగర్, తిరుఇంధలూర్, శ్రీరంగపట్టణం, తిరుక్కుడాంతై. 3 ఆలయాల సమాహారం ఈ దివ్యక్షేత్రం. చక్రపాణి, సారంగపాణి, కోదండపాణి ఈ 3 కోవెలలు చూస్తే ఒక దివ్యదేశం పూర్తయినట్టుగా చెప్తారు. కుంభకోణంలోనే కొలువై ఉన్నాయి ఈ ఆలయాలు. ఇక్కడ పెరుమాళ్ సారంగం అనే విల్లుని పట్టుకున్నారు కనుక సారంగపాణిగా పూజిస్తారు. కోమలవల్లి నాచియార్ ఎప్పుడు గుడి నుండి బయటకు వెళ్లరు కనుక ఆమెను పాడితాండాపతినిగా పూజిస్తారు. 7 ఆళ్వారులు 5 పాసురాలతో జపించిన 3 దివ్యదేశాలలో ఇదొకటి. అవి ఒకటి శ్రీరంగం, తిరువెంకటము, తిరుక్కుడాంతై. తిరుమల తిరుపతితో సంబంధం కలిగి ఉన్న ఆలయం. లక్ష్మీనారాయణ అనే భక్తుడు తన జీవితమంతా స్వామికి సేవ చేసినందువలన ఆయన మరణానంతరం స్వామి సాక్షాత్తు ఆయనకు అంత్యక్రియలు చేశారు, ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి. సూర్యుని గర్వం ఎక్కువ అవటంతో ఋషులు మునులు పెరుమాళ్ని సేవించారు. దాంతో ఆయన చక్రాన్ని విడిచిపెట్టారు. ఆ చక్రం వేగంగా తిరుగుతూ భూమి మీదకు వచ్చి పడింది. అది చక్రతీర్థంగా ఏర్పడి దానిలో నుంచి చక్రం బయటికి వచ్చింది. ఆ చక్రంలోని వేడిమికి సూర్యుని తాపాన్ని దహించి వేసింది. ఆ చక్రమే చక్రపాణి పెరుమాళ్గా పూజలు అందుకుంటున్నారు. ఈ చక్ర తాళ్వారిని పూజించినంత మాత్రాన సకల శుభాలు కలుగుతాయి. విజయవల్లి నాయకి, సుదర్శనవల్లి, తనిక్కోవెల్ నాచియార్, చక్రపాణి, సారంగపాణి ఇలా 3 కోవెలను దర్శించాలి. ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయువు ఏది కావాలన్నా చక్రపాణి పెరుమాళ్నే పూజించాలి. తిరుమచిసై ఆళ్వారులు మంగళాశాసనాలు పాడిన చోటు. దీనిని దక్షిణ అయోధ్యగా కూడా పూజిస్తారు. రామచంద్రమూర్తి పట్టాభిషేక భంగిమలో దర్శనమిస్తారు. లక్ష్మణుడు 2 విల్లులను పట్టుకుని ఉంటారు. ఈ క్షేత్రంలో సారంగం అంటే రామచంద్రుని విల్లుకు పేరు. చాలా పెద్ద భంగిమలో అద్భుతంగా కనిపిస్తారు కోదండరామస్వామి. రాముడు తన దేవేరి అయిన సీతతో మరియు 3 తమ్ములు ఆంజనేయ స్వామితో దర్శనమిచ్చే అద్భుత క్షేత్రం. ఒక చేతితో పుస్తకం, ఒక చేతితో తంబూరతో ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఎక్కడ రామాయణం చదివితే అక్కడ చేతితో తంబూరతో ఆనందంగా వింటూ జలజల ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉంటారు ఆంజనేయ స్వామి. లక్ష్మణుడికి 2 విల్లులలో ఈ దివ్యదేశంలో మాత్రమే కనిపిస్తారు. రాముడు తనతో పాటుగా ఆయన నిద్రపోయినప్పుడు వేరే వాళ్ళు దేశాన్ని చూసుకోవాలి కాబట్టి వేరే వాళ్ళకు కూడా పట్టాభిషేకం చేయమన్నందుకు లక్ష్మణుడికి ఇక్కడ పట్టాభిషేకం చేశారని చెప్తారు. సారంగపాణికి, చక్రపాణికి, రామచంద్రమూర్తికి విడిగా సన్నిధులుంటాయి. విష్ణువుకి తులసితో పాటుగా బిల్వాలతో కూడా పూజిస్తారు. స్వామికి 3 కన్నులుంటాయని చెప్తారు. అందుకే ఈ 2టితో కూడా పూజిస్తారన్నమాట. ఒకసారి భృగు మహర్షి పాలకడలికి విష్ణుమూర్తిని కలవటానికి వెళ్తారు. కానీ విష్ణువు ఆయనను గమనించి తగిన గౌరవాన్ని ఇవ్వనందువలన కోపోద్రిక్తుడైన భృగు మహర్షి విష్ణు వక్షస్థలాన్ని తంతారు. ఆ ప్రదేశం అమ్మవారి నివాసం కనుక అమ్మవారి కోపంతో భూమి మీదకి కొల్హాపురి వచ్చి మహాలక్ష్మిగా అక్కడ తపస్సు చేస్తారు. తర్వాత వైకుంఠం నుండి శ్రీనివాసుడిగా అవతరించిన స్వామి పద్మావతిని పరిణయమాడతారు. అప్పుడు నారదుని ద్వారా ఈ విషయం తెలిసిన లక్ష్మీదేవి కోపంతో విష్ణుమూర్తిని ప్రశ్నలు అడగాలని వస్తారు. ఆమె కోపం నుంచి తప్పించుకోవడానికి తిరుమల నుండి తగ్గి కుంభకోణంలోని పాతాళానికి తగ్గి పాతాళ శ్రీనివాసునిగా విష్ణుమూర్తి దర్శనమిస్తారు. భృగు మహర్షికి ఆయన చేసిన తప్పిదం తెలుసుకుని క్షమాపణ అడుగుతారు. ఆయన తరువాతి జన్మలో హేమ మహర్షిగా జన్మించి ఇక్కడ పోట్రామరై తీర్థం ఒడ్డున తపస్సు చేస్తారు. ఆయన తప్పు తెలుసుకుని చేసిన తపస్సుకు అమ్మ కరుణించి తామర పువ్వులో ఈ తీర్థంలో ప్రత్యక్షమవుతారు. అందుకే అమ్మను కోమలవల్లిగా పిలుస్తారు. విష్ణుమూర్తి ఏనుగులతో గుర్రాలతో కూడిన రథాన్ని అధిరోహించి వైకుంఠం నుండి వచ్చి కోమలవల్లి అమ్మవారిని వివాహమాడతారు.
అమ్మవారు కూడా తను చేసిన తప్పు తెలుసుకుని ఇంకా ఎప్పుడు స్వామివారిని విడిచి వెళ్ళని ఈ కోవెలలోనే ఉంటానని చెప్తారు స్వామివారికి. అందుకే అమ్మవారు ఈ గుడిని వదిలి ఎప్పుడు బయటికే రారన్నమాట. ఈ కుంభకోణం ఎన్నో ఆలయాలకు ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలకు నెలవు. సృష్టికాలం అప్పుడు సృష్టి బీజాలను కుంభంలో ఉంచి బ్రహ్మదేవుడు శివుని సలహా మేరకు వేదాలను సృష్టి బీజాలను ఉంచి ఒక కుంభంలో ఉంచుతారు. గంగా నది హిమాలయాల నుంచి ప్రవహించి వస్తూ ఎన్నో నదులుగా రూపు తీసుకొని కావేరి నుంచి మరొక కొల్లిడంగా మారిన దివ్యక్షేత్రాలు ఎన్నో ఈ నదీ తీరాల ఉన్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి. ఆ సృష్టి బీజాలు అన్ని ఆ కుంభంలో వస్తూ ఈ కుంభకోణ క్షేత్రంలో ఆ కుంభము వెల్లకిలా పడటంతో అందులోని వేదాలు కుంభంలోని వేదాలు ఈ కోణంలో పడినందువలన ఈ క్షేత్రానికి కుంభకోణమని పేరు. ఈ కుంభం తయారు చేయటానికి మట్టిని అతి సారవంతమైన తిరుచేరైలోని మట్టితో తయారు చేయగా అప్పుడు ఆ కుంభం నిల్చుందని చెప్తారు. కుంభకోణ క్షేత్రానికి అత్యంత ప్రాముఖ్యత, ఎన్నెన్నో ఆలయాలకి నెలవు ఈ కుంభకోణ క్షేత్రం. గుడి మొత్తం అద్భుతమైన శిల్పకళలతో నిండి ఉంటుంది. 1000 స్తంభాల గర్భగుడి అందంగా దర్శనమిస్తుంది. మరియు అందమైన శిల్పకళా నైపుణ్యాలతో అతిపెద్ద 173 అడుగుల రాజగోపురం దర్శనమిస్తుంది. తమిళనాడులోని అతిపెద్ద రాజగోపురాలు కలిగిన గుడి మరియు అతిపెద్ద రథాన్ని కలిగిన గుడి కూడా ఇదే. ఉత్తాన శయన భంగిమలో స్వామి మనకు దర్శనమిస్తారు. లక్ష్మీ అమ్మవారు మరియు హేమర్షి మహర్షి కూడా ఆయనతోటి మనకి దర్శనమిచ్చే దివ్య క్షేత్రం. నిజాయితీ అయిన కోరికలను స్వామి తప్పక నెరవేర్చి అనుగ్రహిస్తారని ప్రతీతి. చేసిన మంచి పనులకు తప్పక మనకు మంచి ఫలాన్ని అనుగ్రహించి మన మంచి భాగస్వామిని ప్రసాదిస్తారని స్వామిని నమ్ముతారు. ఈయనను ఇల్లరికపు అల్లుడుగా కూడా పిలిచే దివ్య క్షేత్రం వైష్ణవుల పరమపథం. అద్భుతమైన సారంగపాణి టెంపుల్ అండి. ఏ కోరిక కోరితే అది నెరవేరుతుంది. స్వామివారి కోదండం సారంగం అని పేరు. ఇక్కడ కొలిచిన క్షేత్రం. సాక్షాత్తు వైకుంఠం నుంచి స్వామివారి ఇక్కడికి దిగి వస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. రథాన్ని లాగుతూ స్వామివారిని ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా ఉంటుంది. అద్భుతమైన 108 దివ్యదేశకాలలో ఒకటి. అతి పెద్ద గుడులను కలిగిన ఇది. అమ్మవారు అక్కడ కోమలవల్లి తయారు లోపల ఉంటారండి. బయట వచ్చేసి అమ్మవారు గోదాదేవి ఆండాళ్ళ అమ్మవారు అంటారు ఇక్కడ. అటు సైడ్ లోపల ప్రాంగణంలో కోమలవల్లి అండ్ బయట ప్రాంగణంలో మన అమ్మవారు. ఇదండి చక్రపాణి స్వామి టెంపుల్ యొక్క అత్యద్భుతమైన ఆలయ పురాణం. ఎంత బాగుంది కదా. సూర్యుని సుదర్శన చక్రం ముందు సూర్యుని తేజస్సు కూడా వెలువెలపోతుండటంతో స్వామిని ప్రత్యక్షం చేసుకుని తపస్సు చేసుకుని ఇక్కడ మళ్ళీ ఆయన శక్తిని పొందారు. కాబట్టి దీన్ని భాస్కర క్షేత్రంగా పిలువబడే ఈ క్షేత్రం అత్యంత మహిమాన్వితం. త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్త్ర నాగదళ షోడశ పత్రయుక్తం వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదితః పరదేవతాయాః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. శ్రీరామో రామభద్రస్య రామచంద్రశ్చ శాశ్వతః. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.